వీక్షకులందరికీ నమస్కారం. తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది అని చెప్పవచ్చు. వ్యవసాయ రంగానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో 53,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ఇక రాయలసీమని ఉద్యాన హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ సాయంతో ప్రతి రైతుకు ఎకరానికి 40,000 రూపాయల సాయం చేసేందుకు 33,000 కోట్ల రూపాయలతో ఉద్యాన హబ్గా మార్చేందుకు ఒక పథకానికి రూపకల్పన చేశారు. తక్కువ నీటితో ఎక్కువ విలువైన పంటలు పండించేందుకు, ముఖ్యంగా ఉద్యాన పంటలు అరటి కానీ, పపాయ కానీ, నారింజ కానీ, ముసుంబీలు కానీ, ఇలాంటివన్నీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఇక పోమోగ్రనేట్ కానీ, ముఖ్యంగా రాయలసీమ ఉద్యాన పంటలకు అనుకూలమైన ప్రదేశం. డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి రైతులకు మొక్కలు సరఫరా చేసి ఒక 3 సంవత్సరాల పెట్టుబడి కూడా ప్రభుత్వమే చెల్లించబోతా ఉంది. ప్రస్తుతానికి రాయలసీమలో హంద్రీ నేవా ప్రాజెక్టు వచ్చిన తర్వాత అనంతపురంలో చాలా ప్రాంతాల రైతుల పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు తలసరి ఆదాయంలో ఉభయ గోదావరి జిల్లాలు ముందుండేవి. స్వతంత్రం వచ్చిన కొత్తలో చిత్తూరు జిల్లా ఉండేది. ఆ తర్వాత విశాఖ నగరం బాగా అభివృద్ధి చెంది అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ జిల్లా తలసరి ఆదాయం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో రాష్ట్రంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అనంతపురం జిల్లా చేరింది. రాబోయే రోజుల్లో ఈ పథకం పూర్తిగా అమలు చేస్తే ఒక్క రాయలసీమ నుంచే 435 లక్షల టన్నుల ఫ్రూట్స్ పండించబోతా ఉన్నారు. దేశీయ అవసరాలు తెచ్చడంతో పాటు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతా ఉంది. 250 కోట్లు కేటాయించారు. ఇక ధరల స్థిరీకరణ నిధి, దీనికి సంబంధించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించింది బడ్జెట్లో. గత బడ్జెట్లో 300 కోట్లు, దాన్ని ఇప్పుడు 500 కోట్లు చేశారు. అంటే 200 కోట్లు పెంచారు. ఏవైనా ధరలు, ఉల్లిగడ్డల ధరలో, తోతాపూరి మామిడికాయ ధర, బొప్పాయి ధర, అరటి ధర ఏదైనా పతనమైనప్పుడు రైతులకు ఒక 200 కోట్లు 300 కోట్ల సాయం చేస్తే మార్కెట్లో రైతులకు కొంత రిలీఫ్ వస్తుంది. రైతులకు పూర్తిగా సాయం చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం టమాటా ధరలు పతనమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకు అందించడం, మార్కెట్లో ఏదైతే ఓవర్ఫ్లో అయిందో ఆ ఓవర్ఫ్లో అయిందని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ పంటల్ని వినియోగదారులకు అందించే కార్యక్రమం కోసం ఈ రైతు స్థిరీకరణ నిధిని కూడా 500 కోట్లు కేటాయించడం బడ్జెట్లో అనూహ్యమైన విషయం. ఇక ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 18,000 కోట్ల రూపాయల పైగా కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుగా 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయ రంగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 60,000 కోట్ల రూపాయల పైగా వ్యవసాయ అనుబంధ రంగాలకి, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకి 13,900 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 73,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయ రంగానికే కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. అందులో ఎలాంటి అనుమానం లేదు. దీనికి సంబంధించి మీకు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే కామెంట్ చేయండి.